ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, నా వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, ఈ సమయంలో వాక్యములో నుండి నాతో మాట్లాడి సహాయము చేయమని, మమ్మను దీవించి ఆశీర్వదించి నీ కృపతో మమ్ములను నడిపించి సహాయము చెయ్యమని యేసయ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనంలో, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన ప్రియమైన వారలారా, చదవబడిన వాక్యములో యోబు భక్తుడు తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని, విధవరాండ్రను, దిక్కులేని వారిని, బేదలను తన దగ్గర ఉన్న ఆహారముతో, వస్త్రములతో, ఎవరికైతే ఏ అవసరముందో ఆ అవసరమును తీర్చుటకై సహాయము చేసే లక్షణము దేవుడు యోబు జీవితంలో పెట్టడం జరిగింది. కాబట్టి యోబు అనేకులకు సహాయము చేసేవారుగా యోబు గ్రంథంలో చదివినప్పుడు మనకు తెలుస్తుంది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనంలో, వేదలు ఇచ్చయించిన దానిని, వేదలు ఏమైతే కోరిక కలిగి ఉన్నారో యోబును అడిగినప్పుడు వారు కోరుకొనిన దానిని యోబు సహాయము చేసి వారి అవసరతలను తీర్చడం జరిగింది. బేదలు వారికి కావలసిన ఆహార పదార్థములను కానీ, వస్త్రములను కానీ, ఒకవేళ ఇంట్లో అవసరములు కానీ, కుటుంబ అవసరముల నిమిత్తము కానీ, వారి పిల్లల భవిష్యత్తు కొరకు కానీ ఏదైనా సహాయము యోబును అడిగినప్పుడు యోబు దానిని, ఆ అవసరతను తీర్చి ఆ బేదలకు కావలసిన వాటిని ఇవ్వడం జరిగింది.
విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను. యోబు గ్రంథము 31వ అధ్యాయం 17వ వచనంలో, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను. విధవరాండ్రు వారి కన్నులు ఆనందంగా ఉండేలా వారి అవసరతలను తీర్చి వారికి యోబు సహాయము చేశారు. విధవరాండ్రకు కావలసిన ఆహార పదార్థములను గాని, వస్త్రములను గాని, ధన అవసరమును బట్టి గాని, వారికి కావలసిన మంచి అవసరతలు దేవుని చిత్తానుసారమైనవి విధవరాండ్రకు యోబు భక్తుడు ఇచ్చి వారిని సంతోషింపజేసి వారి కన్నులను ఆనందింపజేసేవారు యోబు. పవిత్రమైన జీవితము కలిగి ఉన్నవారు యోబు. తల్లిదండ్రులు లేని వారికి ఆహారము పెట్టి ఎన్నో ఉపకారాలు చేసే లక్షణము యోబు భక్తునిలో ఉందని యోబు గ్రంథములో వ్రాయబడి ఉంది. యథార్థవంతుడు, భక్తిపరుడు, కష్టాలలో సుఖాలలో రెండు పరిస్థితులలోనూ కూడా దేవునిని స్తుతించుట మానలేదు. యథార్థంగా ఉండడం యోబు భక్తుడు యోబు గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది. యథార్థత యోబు జీవితంలో తాను యథార్థముగా ఉండేవాడు. యోబు జీవితం గురించి మనం తెలుసుకోవాలంటే యోబు గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది. యథార్థంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, భక్తిలో నిలబడ్డారు, పోరాటంలో గెలిచారు. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.